హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగరరావు ఆత్మకథ పుస్తకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఇప్పుడు సభలో విద్యాసాగరరావు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఇప్పుడు చాలా విషయాలు చెప్తుంటారు. న్యాయానికి నేను రచయితను కానే కాదు, రచనలు రావు నాకు. జైలు 1 సంవత్సరం పాటు ఉన్నాము, ఊక ఖైదీలను చూస్తూ ఉండడం వల్ల కొన్ని రాయాలనిపించి జైల్లో రాసి దానివల్ల కొన్ని అప్పుడు ఆంధ్రజ్యోతిలో దీపావళి కథ పోటీకి ఒక రచనను పంపిస్తే అందులో సెలెక్ట్ అయిన భార్య పేరిట వాళ్ళు పబ్లిష్ చేసినారు ఆంధ్రజ్యోతిలో అప్పుడే 1978లో. అది కూడా ఇందులో ఉన్నది ఆ కథ. తర్వాత తెలంగాణ ఉద్యమం కానివ్వండి, అప్పుడు కొంతమంది రాయాలన్నారు 17 సెప్టెంబర్ సంబంధించి. మళ్ళీ రాయాలంటే ఇప్పుడు కష్టమే అంటే మళ్ళీ మీరు జైలుకు పోతేనే జైల్లో కూర్చుంటే రాస్తారా అని కూడా అన్నారు. నన్ను ఈ అవకాశం కల్పించకండి నాకు అన్నప్పుడు కొన్ని రాయడం వల్ల ఉనికి అనేది పుస్తకం వచ్చింది. మళ్ళీ నేను గవర్నర్ అయిన తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారు ఆ ఉనికి పుస్తకాన్ని వాళ్ళు ఆవిష్కరించినారు. ఇక్కడ ఉనికి అని ఉంటే కొంతమందికి కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఉనికి తర్వాత కాలక్రమేణా మనం ఏ విధంగా మారుతామో మళ్ళీ కొన్ని అనుభవాలు వచ్చినాయి గవర్నర్గా. కాబట్టి దీని పేరు ఉనికి అని కీ బదులు కాని పెట్టినామంతే. కా కూడా అర్థం ఉంది. ఇంటర్నెట్లో కానీ ఎక్కడ కానీ దీనికి సంబంధించింది అర్థం ఉంటుంది. ఉనికికి అడ్జెక్టివ్ పదమే ఉనిక ఇది. అంతేకాకుండా ఒక షైనింగ్ అనేది ఆఫ్రికన్ ఒరిజిన్ యొక్క మగ పిల్లల గురించి అక్కడ ఆ దేశాల్లో మిగతా ఆఫ్రికన్ కంట్రీస్లో ఇదే పేరు పెట్టుకుంటారు, ఉనికి అనే పేరు పెట్టుకుంటారు. అంతేకాకుండా హిందూ సాంప్రదాయంలో చాలా ఉన్నది దీని మీద లిటరేచర్, ఉనికా మీద చాలా లిటరేచర్ ఉన్నది. చాలా శాస్త్రవేత్తలు ఎన్నో విషయాలు రాయడం జరిగింది. అది ఏదైనా ఇందులో రాసినటువంటి విషయాలన్నీ కూడా కొత్త విషయాలు ఏం లేదు. ప్రధానంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘకు సంబంధించినటువంటి వ్యక్తిని అక్కడి నుంచే మాకు ఒక సాంస్కృతిక జాతీయవాదం అనేది పుట్టింది కాబట్టి దాని నుంచి ప్రధానంగా దాని మీద ఆధారపడ్డాం. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఈ వేదిక పైన దాదాపు 3 రంగులు ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. మన జాతీయ పతాకం ఏ విధంగా త్రివర్ణ పతాకం ఏ విధంగా రెపరెపలాడుతుందో ఈ వేదిక కూడా ఆ విధంగానే రెపరెపలాడుతున్నది. దానికి ప్రధానమైనటువంటి కారణం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నేను రేవంత్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పినప్పుడు వెంటనే తయారైపోతుండే ఒక అధికారి అన్నాడు నాతో, సార్ మరి మీరు పోతున్నారు అక్కడికి అని రిసీవ్ చేసుకోవడానికి. నేను నా 5 ముఖ్యమంత్రులు నా కోసం వెయిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి గవర్నర్గా. జయలలిత గారు అయితే ఎప్పుడు ఎవరి దగ్గర ఎవరినో వచ్చి వెయిట్ చేసి ఆమె కాదు, మీ అందరికీ తెలుసు జయలలిత గారి సంగతి. అదేదో నా అదృష్టం అనుకుంటా పాపం ఆమె ఎయిర్పోర్ట్కి వచ్చి నా కోసం నిలబడి ఇవన్నీ చేసింది. కానీ ఈనాడు నేను ఆయనతో అన్నాను పక్కన, సి ఈజ్ అవర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నేను గవర్నర్ కాదు, తెలంగాణ మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు ఇట్ ఈస్ మై బౌండ్ అండ్ డ్యూటీ టు రిసీవ్ హిమ్ ఫర్ మై ఫంక్షన్. ఐ విల్ గో అండ్ ఐ విల్ బ్రింగ్ హిమ్. దట్ ఈజ్ అవర్ కల్చర్. ఈ అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి మనం అనుకుంటున్నాం, అందరూ కలిసిమెలిసి ఉంటున్నాము. దీనికి కారణం ఏంటి అనేటువంటి విషయాన్ని, ఇది సాంస్కృతిక జాతీయవాదం అనేది భారతదేశంలో అందరిలో ఉంది. పార్టీలు మారినా, పార్టీలు ఉన్నా, పార్టీ సిద్ధాంత ప్రణాళిక విధానం కొంతవరకు నచ్చకపోతే ఇంకో దానికి పోవచ్చు, రావచ్చు. అవకాశవాదం ఉండొద్దు. కానీ ఇవన్నీ కూడా మన సాంస్కృతిక జాతీయవాదంలో ఉందని, పాలకపక్షం ప్రతిపక్షం కూడా కలవాల్సినటువంటి అవసరం ఉంటుందని లాల్ కృష్ణ అద్వానీ గారు వారు మై లైఫ్ మై కంట్రీలో చాలా స్పష్టంగా రాయడం జరిగింది. ఆయన ఎయిర్పోర్ట్లో రాహుల్ గాంధీ గారితో కలిసినప్పుడు రాహుల్ గాంధీ గారి తండ్రిని రాజీవ్ గాంధీని గురించి కూడా మాట్లాడుతూ ఈ రాజకీయాలు ఎట్లా ఉండాలనే చర్చ చేసిన సంగతి ఆయన చివరిగా ఆయన బుక్లో రాసిన ఏంటంటే కంక్లూజన్ ఏమిటంటే దిస్ ఇస్ ఎ కల్చరల్, మనకు ఈ భావన మన భారతదేశంలో ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి మనం